ఈ లేఖన అర్థం అది కానే కాదు. ఒక విషయాన్ని మనం టేకప్ చేయాలంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, భౌగోళికం అంటే ఈ జియోగ్రాఫికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనము తీసుకోవాలి. దీనిని బట్టి మనం చూస్తే ఈ 5 భర్తలు అనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అర్థం ఏమిటంటే, ఆ 5 దేవతలకు ఏం చేస్తుంది? ప్రతిరోజు పూజ తీరడం లేదు. ఆత్మ సంబంధమైన దప్పిక తీరక రోజు 12 గంటల వరకు ఆరాధన చేసి వచ్చి 12 గంటలకు నీళ్ళకు వస్తుంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాడు. సమరయ మార్గమున ఎక్కడెక్కడో ఆయన ఆగొచ్చు, కానీ ఆయన ఎక్కడ ఆగాడంటే యాకోబు బావి దగ్గర ఆగాడు. యాకోబు బావికి ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, అటు సమరయ వాళ్ళు కానీ ఇటు సమీపస్తులు ఉన్న వారందరూ కూడా నీళ్ళకి అక్కడికే వస్తారు. వాక్యం చెప్పే సత్యం ఏమిటంటే, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. కాబట్టి దైవికమైన ఆశ కలిగిన ఈ సమరయ స్త్రీ, ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చుకోవాలనుకుంటుంది ఈ సమరయ స్త్రీ. ఈ 5 దేవతల దగ్గర ఆరాధన చేస్తుందే గాని తన ఆత్మ సంబంధమైన దప్పిక తీరక దైవిక చింతనతో ఎదురు చూస్తున్న ఈ ఆశ గల ప్రాణము కొరకు దేవుడు ఏం చేశాడంటే, వెతుకుకుంటూ సమరయ్యకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి హీఈస్ వెయిటింగ్ ఫర్ హర్. ఆమె కోసం ప్రభు ఏం చేశాడండి? ఎదురు చూశాడు. ఎదురు చూసి యేసుక్రీస్తు ప్రభు వారు అడిగిన మాటలను మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం. 18వ వచనం, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్తే ఆమెమంది సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, సరే వేరే 2వ పాయింట్ లో కవర్ అవుతుంది మనకి. ఈ పాయింట్ కి మనకు తీసుకున్న వివరం ఏమిటంటే, ఈమె పూజిస్తున్న ఈ 5 దేవతల ఆరాధనే 5 భర్తలకు యేసయ్య పోల్చి మాట్లాడారు. కాబట్టి మీకెవరైనా చెప్తే ఆ విధానమైన ఎక్స్ప్లెనేషన్ మనం నమ్మాల్సినంత అవసరం లేదు. ఒకవేళ 5 భర్తల గురించే యేసయ్య మాట్లాడితే యేసయ్య ఏమని తేల్చాలి టాపిక్? అమ్మా, ఆ 5 భర్తను విడిచిపెట్టాయమ్మా, నీకు అది మంచిది కాదమ్మా, ఇక నువ్వు పాపం చెయ్యొద్దమ్మా, ఈ వ్యభిచారం చెయ్యొద్దమ్మా అని యేసయ్య గద్దించాలి. కానీ వాడు యేసయ్య గద్దించినట్టు కానీ 5 విడిచిపెట్టి ఏమీ లేదు. వాళ్ళ డిస్కషన్ ఎప్పుడు కూడా ఒక స్పిరిచువల్ రెలంలో కొనసాగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన ఆధారాన్ని బట్టి, ఇక్కడ ఉన్న ఆధారాన్ని బట్టి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సమరయ స్త్రీకి లిటరల్ గా 5 భర్తలు ఆమెకు లేరు. మరి ఎవరున్నారంటే 5 దేవతలకు ఆరాధన చేసేదావిడ. ఈ 5 దేవతల ఆరాధనని యెషయా ప్రవచనం 55:4